హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి ఇడ్లీలు చేస్తున్నా. మినపప్పు నానబెట్టిన మిక్సీ దాంట్లో వేస్తున్న మినపప్పు చూడండి. మినపప్పు, రాగి పిండి, ఇడ్లీలు మిక్సీ పడుతున్నా చూడండి. అయింది, పిండి అయింది. ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి రెడీ అయింది. ఇది రాగి పిండి. ఇంతకుముందు మిక్సీ పట్టింది మినపప్పు పిండి. రాగి పౌడర్ అందులో వేసుకుంటున్నా. గ్లాస్ తోటి క్వాంటిటీ కొలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలా. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా. మినపప్పు పిండి, రాగి జావ పిండి రెండు మిక్సీ చేసుకోవాలి. రెండు ఒక గిన్నెలో వేసుకొని బాగా నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా మిక్స్ అవుతుంది. మిక్స్ అయింది, మిక్సీ కంప్లీట్ అయింది. ఒక గిన్నెలో చిన్నగా ఆయిల్ వేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలు తీసుకొని ఇడ్లీ గిన్నెలకు ముందుగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండిని ఇడ్లీ గిన్నెలో వేసుకోవాలి. అన్నిట్లలో ఈక్వల్గా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇడ్లీలు రాగి జావ ఇడ్లీలు పిల్లలకి చాలా హెల్దీ, మంచిది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి, టేస్టీగా బాగుంటాయి. అన్ని గిన్నెలలో వేసేసిన చూడండి. ఒక దానిపైన ఒకటి నీట్గా 5 ప్లేట్స్ పెట్టేసుకోవాలి. గిన్నెల ఇడ్లీ గిన్నెల సరిపడా వాటర్ వేసుకొని ఇడ్లీ గిన్నెను అక్కడ పెట్టేసేయాలి. అందులో క్యాప్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. మీడియంలో మంట పెట్టేసుకొని చూడండి ఇడ్లీలు అయినాయి. మా అక్కిగాడు తింటుండు చూడండి. సూపర్ ఉన్నాయంట.